ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మనతో పాటు అలాగే లైవ్లో జాయిన్ అవుతున్నారు విజయానంద్ గారు, లైవ్లో మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా రవి గారు, మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 2 పియర్స్ను మరమ్మతు చేయకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా కక్ష కట్టిందో కాళేశ్వరంపై మనం చూసాం. తాజాగా జూరాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ క్రస్ట్ గేట్లు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయనే వార్త మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా కాంగ్రెస్ నిర్లక్ష్యానికి డేంజర్ బెల్స్ జూరాలలో మోగుతున్న పరిస్థితి. కృష్ణా నదిపై అత్యంత కీలకమైన ప్రాజెక్టు, ఎగువ రాష్ట్రం నుంచి కూడా వరద ఉధృతి పెరుగుతున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకోసం కాళేశ్వరం నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు జూరాలను కూడా మీరు ఫనంగా పెడతారని చెప్పి సూటిగా ప్రశ్నించిన పరిస్థితి. సీతారామరాజు గారు, ముందుగా టీ న్యూస్ వీక్షకులకి, మిత్రులు విజయానంద్ గారికి, మీకు అందరికీ నమస్కారం అండి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వాస్తవంగా ఎంత దారుణం అంటే, ఎంతసేపు రాజకీయాలు చేయటం తప్ప రాష్ట్రాన్ని పరిపాలించాలి, ప్రజల బాగోగులు చూడాలి, సందర్భాన్ని బట్టి సీజన్ని బట్టి ఒక విద్యా సంవత్సరానికి సంబంధించి విద్య మీద కానీ, సాగునీటి సంవత్సరానికి సంబంధించి సంబంధించిన అంశాల మీద కానీ, ఇట్లా వ్యవసాయానికి సంబంధించిన కానీ, ఇది సహజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని. అవన్నీ గాలి కొదిలేసి ఎక్కడికి పోయినా రాజకీయం తప్ప చేసేది ఇంకేం లేదు. నిన్న రైతుల పండగ అని పెట్టి ఇంకా ఆడే అదే సేమ్ కథ. ఎక్కడికి పోయినా, పిల్లల దగ్గరికి పోయినా, పెద్దల దగ్గరికి పోయినా, ఎక్కడికో పోయినా కూడా ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, 9.5 ఏళ్ల ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం, నోటికి వచ్చినట్టు చిల్లర మాట్లాడడం, చౌకబారు మాట్లాడటం, బజారు భాషతో మాట్లాడటం తప్ప ఇంకేం లేదు. ఇవాళ జూరాల ప్రాజెక్ట్ అనేది దక్షిణ తెలంగాణకి స్టార్టింగ్ ప్రాజెక్ట్. కృష్ణానది మీద దక్షిణ తెలంగాణకి అక్కడ పడేటటువంటి నిజంగా విజ్ఞత గల్లోలు అయితే, బుద్ధి గల్లోలు అయితే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే జూరాళ్ళ పడ్డటువంటి ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టుకొని వరద వస్తుండగా ముందు చూపుతోటి మన గేట్లు కొంత ఎత్తి లిఫ్ట్, మనకున్నటువంటి లిఫ్ట్లను ఉపయోగించి అక్కడక్కడ మన రిజర్వాయర్లు నింపి పెట్టుకోవాలి. ఆ పని చేయకపోగా వరద వచ్చేంత వరకు ఎక్కడి నుంచి మనకు పైన ఈసారి వర్షాలు ముందుగానే పడ్డాయి. కృష్ణాలో పైన మనకు వరద ప్రవాహం వస్తుందన్నది మనకు ముందే తెలుస్తుంది. వరద ప్రవాహం రాగానే వెంటనే నిమిషాల్లో ప్రాజెక్టులోకి రాదు, ఒక టైం పడుతుంది, ఒక 10-12 గంటలు పడుతుంది. ఈలోగా ఏం చేస్తామంటే మనకున్నటువంటి వస్తున్న వరద బట్టి ప్రవాహాన్ని నింపుకుంటాం. ఆ పని చేయలేం. ఫుల్గా జూరాల నిండగానే గేట్లు మొత్తం ఎత్తేసరికి పోయి అన్ని పని శ్రీశైలంలో పట్టాయి. అదొక కనీసం వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి వాటర్ మేనేజ్మెంట్ తెలియదు, పరిపాలన తెలియదు. 2 చాలా ప్రమాదం ఏంటంటే, ఇవాళ జూరాల ప్రాజెక్టు సంబంధించి ఇదివరకే ఒక నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటిది ఉంది. అప్పుడు కేసీఆర్ గారు దానికి సంబంధించిన నిపుణుల కమిటీ సూచన మేరకు దాదాపు 12 కోట్లతో ఆ రిపేర్స్ చేయడం కోసము దాన్ని పనులు చేసిండు. ఈలో మొదలుపెట్టేలోగానే వరదలు రావడంతో ఆ పని ఆగిపోయింది. ఎలక్షన్లు, వరదలు, ఆ తర్వాత కంటిన్యూషన్ ఎలక్షన్లు రావడంతో ప్రభుత్వం మారింది, జరిగింది. ఇవాళటి వరకు 19 నెలలు అవుతుంది. ఆ క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి రోపులకు సంబంధించినటువంటి గేట్లకు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్ల దగ్గర ఉండేటువంటి రోపులతోటి చేసేటటువంటి రోపులు రిపేర్ చేయకుండా 19 నెలలు అవుతుందండి. కనీసము 12 కోట్లలో 1 కోటి రూపాయలు ఏదో అంత వెంటబడేంత 1 కోటి రూపాయలు ఇచ్చిందట. 19 నెలల్లో ఎంత యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది చెయ్యకపోతే అదే పని సేమ్. ఇంకా రేపుకి ఇవాళ బయటకు వచ్చిందిగా మాట్లాడినాం కదా. ఇవాళ మన టీఆర్ఎస్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ నిన్న పోయి దాన్ని సందర్శించి, గేట్ల దగ్గర సందర్శించి కొంత ఇష్యూ చేశారు కదా. ఇంకా రేపు రేవంత్ రెడ్డి గారు లేకపోతే సాగునీటి పారుదల శాఖ మంత్రి తయారు చేసుకొని ఇక మళ్ళీ సేమ్ నోరు పడేసుకోవడం, చిల్లర మల్ల మాట, అది ఇది అడ్డగోలిగా మాట్లాడటం. ఏమంటారు ఊర్లల్లో మాట్లాడుకుంటే బాగుండదు, కానీ ఇటువంటి వీళ్ళ వ్యవహారానికి సంబంధించి రకరకాల సామెతలు ఉన్నాయి. అటువంటి దౌర్భాగ్యం. ఇవాళ జూరాల అన్నది అత్యంతమైనటువంటి ప్రాజెక్టు 9 గేట్లు తెగిపోయిందండి ఆల్రెడీ. ఇప్పటికీ 8 గేట్లలో 4 గేట్లకు సంబంధించినటువంటి ఇబ్బంది వస్తే ఒక గేటుకి సంబంధించి తెగిపోయింది. క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి రోప్వే అది తెగిపోయింది. కనీసం దాన్ని రిపేర్ చేసే పరిస్థితులు లేకుండా స్పిల్వేలు, మిగతా అన్నీ రిపేర్స్ ఉన్నాయి.
సేమ్ ఇప్పుడే ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో అదే కాళేశ్వరం సంబంధించి చిన్న ఖచ్చితంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కాదు, ప్రతి సందర్భంలో నేను చెప్తున్నాను. 8th బ్లాక్లో చిన్న సాంకేతికపరమైన సమస్య వస్తే ఆ సమస్యని చూపించి ప్రపంచమంతా ఇప్పటికి కూడా 19 ఏళ్ళు ఎండబెట్టినటువంటి వాళ్ళు మరి ఇదేగా చిన్న సమస్యని ఎందుకు కనీసం పరిష్కరించలేకపోతున్నారు, అది ఎందుకు చిన్న రిపేర్లు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వీళ్లకు తెలంగాణ ప్రాజెక్టుల మీద కుట్రపూరితమైన నిర్లక్ష్యము, మామూలుగా ఏదో నిర్లక్ష్యం అంటున్నాం, ఇది కుట్రపూరితమైనటువంటి కాన్స్పరెంట్ నెగ్లిజెన్స్, ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యము. దీని ద్వారా తెలంగాణని తెరలు చేయటము, తెలంగాణ అంటే ఒక విఫల రాష్ట్రము, తెలంగాణని ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన, తెలంగాణ ఉత్తగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది కదా అని ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన కల్పించేందుకు చేసేటటువంటి పని ఒకటి. రెండవది కింద ఇక్కడ ఏం జరిగినా కూడా ఏమైతే కిందికి పోయి మళ్ళీ ఆంధ్రాకు నీళ్ళు అని ఉంటుంది. ఇది ఒకవైపు ఉండగా నిన్ననే చూసినాం మనం, శ్రీశైలం ఫార్మర్స్ అసోసియేషను శ్రీశైలం ప్రాజెక్టు రిపేరు చేయాలని ఎన్డీఎస్సీ మరి ఎన్డీఎస్సీ మాత్రం ఆగమేఘాల మీద వచ్చింది, మరి తెలంగాణకు మాత్రం ఆగమేఘాల మీద వచ్చింది. ఎన్నికల ముందు నివేదిక ఇచ్చింది, అసెంబ్లీ ఎన్నికల ముందు అత్యవసర నివేదిక ఇచ్చింది, పార్లమెంట్ ఎన్నికలకు ముందు మధ్యంతర నివేదిక ఇచ్చింది, ఇంకోసారిగా తుది నివేదిక ఇచ్చింది. కానీ అదే ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు మీద ఇదే ఎన్డీఎస్సీ వీళ్ళంతా కలిసి టీం కూడా, దాంట్లో ఎన్డీఎస్సీ ఉంటుంది, సిడబ్ల్యూసీ ఉంటుంది, దానికి కేఆర్ఎంబి ఉంటుంది, వీళ్ళందరూ కలిసి ఒక నిపుణుల కమిటీ ఉంటుంది. ఆ కమిటీ దానికి సంబంధించి భద్రతకు సంబంధించి నివేదిక ఇచ్చిన అమలు కాకుండా ఇప్పటి వరకు ఆ స్పిల్వే కింద ఆల్రెడీ కయ్యం ఏమంటారు కోత గురవుతున్నది. ఆ స్పిల్వే కింద పూల్ పంజంట ఆ వరద పడ్డప్పుడు అది, తర్వాత ఫౌండేషన్ గ్యాలరీలో డ్రైనేజీ రంధ్రాలు పూడుకపోయినాయి. డ్రైనేజ్ రంధ్రాల ప్రాజెక్టు సంబంధించిన మెయిన్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫౌండేషన్ గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీలో డ్రైనేజీ రంధ్రాలు పూగిపోవటం వల్ల ఇప్పటి వరకు మరమ్మతులు చేస్తలేరు. దాన్ని నిన్న ఫార్మర్స్ వాళ్ళు లీగల్ నోటీస్ కూడా ఇచ్చింది. అంటే కనీసం ఇంత దుర్మార్గంగా తెలంగాణ విషయంలో ప్రాజెక్టుల విషయంలో ఒకవైపు ఒట్టెం పంపు మునిగిపోయింది, దాని మీద పట్టింపు లేదు. సుంగిశాల గేట్లో రిటైనింగ్ వాళ్ళు కుప్పగూలిపోయింది వీళ్ళ దుర్మార్గం వల్ల, పట్టింపు లేదు. భద్రాచలం ఖమ్మం జిల్లాలో పెద్దవాగు రాత్రి కొట్టకపోయి 16 ఊర్లు ముప్పు గురైనాయి పోయిన సంవత్సరం, కనీసం పట్టింపు లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ఏంటంటే మొత్తం కేవలం ప్రజలను ఓట్లు వేయించుకొని వీళ్ళంత పట్ల ప్రజలంటే బాధ్యత లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇదివరకు ఆ కారణంగానే 60 ఏళ్ళు తెలంగాణ వీళ్ళ దాష్టికం వల్ల తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం, సబ్బన వర్గాలు దాష్టికాన్ని అనుభవించి గోస అనుభవించింది. ఇవాళ దాటి నుంచి బయటపడతామేమో అనుకుంటే మళ్ళీ పొరబడి ఇవాళ వాళ్ళ చేతులకు పోయి ఇంత బాధ్యత. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే ఇవాళ ఎవరు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం అంటే, ఎవరైతే తెలంగాణ కోసం మేము టేక్దార్లమనో, ఎవరైతే మేము తెలంగాణ గురించి నికార్సుగా మాట్లాడటమనేటటువంటి కొందరు బుద్ధిజీవులమో పౌర సమాజం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. గడిచిన 9.5 ఏళ్లలో ప్రతి చిన్న సందర్భం వచ్చినా కూడా గొంతు చించుకొని వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఒక్కరు కూడా మాట్లాడకపోవటమే. గొంతులు పూడ్చుకుపోయినాయి, ఈ గొంతులు పూడిపోయినాయి. ఎందుకంటే మరి కాంగ్రెస్లకు అలవాటేమో, ఎందుకంటే కాంగ్రెస్ 5.5 దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణ చెరువులను పూడికలు తీయకుండా పూర్తి చేసింది. ఇదే జూరాల కూడా అంతే. జూరాల కూడా వాస్తవంగా ప్రాజెక్టు పూర్తయ్యేలోగా, అది పూర్తి ఆయకట్టు వినియోగం వచ్చేలోగానే అది సగం పూడిపోయింది. ఇప్పటికి పూర్తి ఆయకట్టు ఉంటుంది. అట్లనే ఈ అధికారం రాగానే వీళ్ళ గొంతులు కూడా పూడిపోయినాయేమో, మేధావులు పౌర సమాజం గొంతులు కూడా. ఇవాళ మాట్లాడకపోవటము ఇవాళ తెలంగాణకు చేస్తున్నటువంటి అతిపెద్ద ద్రోహం, అతిపెద్ద మోసం. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి గోదావరిపై ఉన్న కాళేశ్వరంపై ఇప్పటికే 19 ఏళ్లుగా కక్ష కట్టిన కాంగ్రెస్ సర్కారు ఇటు కృష్ణపై ఉన్న అత్యంత కీలకమైన ప్రాజెక్టు జూరాల విషయంలో కూడా కనబరుస్తున్న నిర్లక్ష్యంతో ఆ ప్రాజెక్టు డేంజర్ బెల్స్ మోగుతున్న పరిస్థితి, పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం మేల్కొనాలని పల్లె రవి గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పౌర సమాజం కూడా ఇలాంటి పరిణామాలపై తప్పకుండా స్పందించి తెలంగాణ హక్కులను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విజయానంద్ గారు, వాస్తవానికి కృష్ణపై ఉన్న కీలకమైన ప్రాజెక్టు జూరాల ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో వాస్తవానికి సాధారణంగా ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణలో వాటికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు ఏమైనా ఉంటే ముందే చేసి పెడతారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన
ఆ, అంశంలో కూడా వాటిలో వచ్చిన చిన్న మరమ్మతులు కూడా చేయకుండా ఏడాదిన్నరగా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి తెలంగాణ రైతాంగానికి మరోసారి సాగునీటి కష్టాలు తీసుకొచ్చిన సందర్భం మనకు కనిపిస్తోంది. దీనికి తోడుగా కృష్ణాలో ఉన్న అంశంలో కూడా ఈరోజు జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు, జూరాల విషయంలో వ్యవహరిస్తున్న తీరును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున అక్కడ క్రస్ట్ గేట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న రోప్స్ కూడా తెగిపోయిన నేపథ్యంలోనే అక్కడ క్రస్ట్ గేట్లకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అంశం ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఈ డేంజర్ బెల్స్ను ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అందరికీ నమస్కారం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత ఈ నీటిపారుదల రంగము, తర్వాత వ్యవసాయము, రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద కొంత వాళ్ళకి వాస్తవంగా నిబద్ధత, అవగాహన రెండు కొద్దిగా మనకి లోపించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అవగాహన లోపిస్తే మనము నేర్చుకోవచ్చు, కానీ నిబద్ధత లేనప్పుడే ఈ సమస్య వస్తుంది. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధానమైనటువంటి డిమాండ్ నేపథ్యమే నీళ్లు. ఆ నీళ్ల నేపథ్యంలో వచ్చినటువంటి ఉద్యమం నుంచి వచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు నీళ్లకు సంబంధించిన చాలా కేటాయింపులు చేసి వాటిని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు అందించడానికి జరిగిన ప్రయత్నం కొనసాగిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అసలు ఏం జరిగింది, పాత ప్రభుత్వంలో నీళ్ల కోసం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, ఇంకా దాన్ని మెరుగుపరచడానికి అవకాశాలు ఏమున్నాయి, ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విమర్శించినట్టుగా అప్పుడేమన్నా లోపాలు జరిగితే వాటిని ఎట్లా సవరించవచ్చు, మనకు వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రైతాంగానికి, ఈ ప్రజలకి మనం ఏం చేయవచ్చు అనేటువంటి అంశంలో కొంత నిబద్ధతతో, కొంత దానికి సంబంధించిన నిపుణులతో సమీక్షలు జరిపి వాటిని పరిశీలించి చేసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలు రాకపోతుండే. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సరంన్నరకు కూడా ఇంకా ఎన్నికలప్పుడు మాట్లాడినట్టుగానే పాత ప్రభుత్వం ఏవో లోపాలు చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇది నిరంతరంగా రోజువారీగా చేయవలసినటువంటి పనులు, రైతులకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి చేయవలసిన ఏర్పాట్ల మీద అధికారులతో సమీక్షించడం కానీ, వాళ్ళకి సూచనలు చేయడం కానీ ఏవి చేయటం లేదు. ప్రధానంగా నీటి విషయంలో ఉండవలసినటువంటి అంత అవగాహనతో వీళ్ళు ఉన్నట్టుగా మనకి కనబడతలేదు. అది కాళేశ్వరం విషయంలో జరిగినటువంటి ఆ కుంగుబాటుకు రిపేర్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ రిపేర్ను విమర్శించడానికి ఉపయోగించిన తప్ప దాన్ని పునర్నిర్మించి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఇవాళ జూరాలలో కూడా టెండర్లు పిలిచారు, మీరు చూడండి. టెండర్లు పిలిచారంటే ఏంటిది, అక్కడ లోపం ఉన్నదని వాళ్ళకి తెలుసు. అయితే ఆ టెండర్కు ఎవరికైతే దక్కిందో ఆ కాంట్రాక్టరు మేము పనులు చేయమని వాళ్ళు చేయకపోవడం వల్ల ఇవాళ మనకి వర్షాలు వచ్చినాయి, నీళ్లు ఆల్రెడీ ప్రాజెక్టులో చేరిపోయినాయి. ఇప్పుడు ప్రాజెక్టులో నీళ్లు చేరిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో దాన్ని ఇప్పుడు మళ్ళీ 4 నెలలు రిపేర్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే చాలా హై ఫ్లో ఉంటుంది కాబట్టి. సో ఈ సందర్భంలో ఏమవుతుంది, అసలే ఆ మహబూబ్ నగర్ ఏరియాలో నీటి కొరత, ఆ ప్రాజెక్టు కెపాసిటీ కంటే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందులోంచి లీకేజెస్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో వాటర్ మనకి లాస్ అవుతుంది. సో అట్లాగే వాళ్ళు స్టార్ట్ చేయడం కూడా ఒక 5-6 రోజులు లేటుగా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి నీటిని నింపడం కానీ, ప్రాజెక్టులోకి నీళ్లు వదలడం లాంటి కార్యక్రమాలు కూడా లేటుగా చేశారు. ఇప్పుడు ఇట్లా ప్రతి చోట కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము రైతాంగం విషయంలో, ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. దానివల్ల రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు, చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రైతు బంధు విషయం అయితేనేమి, రైతు బీమాను అయితే అసలు వాళ్ళు ఈసారి చేయనే లేదు, రైతు బీమాను మొత్తానికి క్యాన్సిల్ చేసేశారు. ఇట్లా రైతాంగానికి సంబంధించిన విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నిటి కూడా ప్రభుత్వం ఎందుకో విమర్శలకి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే కొద్దిగా ఈ రైతాంగ పరమైనటువంటి విషయాల పట్ల ఈ ప్రభుత్వం మొదటి నుంచి చిత్తశుద్ధితో లేదనేది ఒక కారణం. అయితే ఎందుకు లేదని మనం క్వశ్చన్ వేస్తే ప్రభుత్వం నిరంతరం కూడా ఏం చేస్తుందంటే రాజకీయంగా గత ప్రభుత్వాన్ని, పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా టార్గెట్ చేయాలనేటువంటి అంశాల మీదనే రోజువారీ సీరియస్గా చర్చలు వాటి మీద జరుగుతుంది. మీడియాలో కూడా ఇంత తీవ్రమైనటువంటి విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు కాకుండా
టెలిఫోన్ ట్యాపింగ్ అని, కార్ రేసింగ్ అని, కాళేశ్వరం కమిషన్ అని, ఇట్లాంటి తదితర అంశాలు రాజకీయాలనే ప్రధానమైన అంశాలుగా చర్చ జరిగేలాగా ఒక వాతావరణం అది క్రియేట్ అవుతుంది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా, ఆటోమేటిక్గా వాతావరణం ఉందా, ఏది జరిగినా ఇట్లాంటి చర్చ అభివృద్ధిని చేస్తున్న ప్రభుత్వానికే మంచిది కాదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళవు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం నిజంగానే అభివృద్ధి చేస్తే ఇట్లాంటి చర్చ జరగకుండా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ జరిగేలాగా చేసుకోవచ్చు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతలేవు అనేది ప్రభుత్వం తన అధికారంలో ఉన్నా కానీ ఇట్లాంటి చర్చలకు అవకాశం ఇస్తున్నారంటేనే మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల నుంచి జరగట్లేదు కాబట్టి ఆ దృష్టిని ప్రజల నుంచి మరలించడం కోసము ఇట్లాంటి అనేక అంశాలను తీసుకురావడం ద్వారా ప్రజా అవసరాలు, ప్రజల యొక్క డిమాండ్లు చర్చకు రాకుండా జరిగేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఇట్లాంటి టైమ్స్ మనకి డెవలప్మెంట్స్ టైమ్స్ అనేటివి తిరిగి రావు కాబట్టి ప్రజలకి ఆయా సందర్భాల్లో అత్యవసర పరిస్థితులలో చేయవలసినటువంటి పనులు ముఖ్యంగా ప్రభుత్వాలు ఉంటాయి. అట్లాంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం కూడా ఈసారైనా కనీసం రిపేర్ చేయవలసి ఉండే, ఈసారి కూడా రిపేర్ చేయలేదు. ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి, ఇంకా రిపేర్ చేయడానికి అవకాశం లేదు. ఆ రిపోర్ట్ కూడా అది త్వరగా వచ్చేలాగా కూడా ప్రయత్నం ప్రభుత్వం ఏమాత్రం చేయట్లేదు. దీన్ని బట్టి ఏంటంటే రెండు అంశాలు కనబడుతున్నాయి. ఒకటేమో అవగాహన లేకపోవడము, నిర్లక్ష్యం చేయడం అయితే, ఇంకొకటి కావాలని ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు వదిలిపెట్టాలనేటువంటి విమర్శలు కూడా ఖచ్చితంగా కింద వినబడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంత నీటి వనరులను ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న టైంలోనే దోచుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా తెలంగాణలో ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నము జరుగుతుందనేటువంటి విమర్శ కూడా చాలా తీవ్రంగా ఉందండి. చాలా కీలకమైన అంశం ఇది. ఇప్పుడు గోదావరిపై ఉన్న కీలకమైన ప్రాజెక్టు కాళేశ్వరంని రిపేర్ చేయకపోవడానికి, అలాగే కృష్ణలో ఇప్పుడు జూరాలను కూడా ఈ విధంగా డేంజర్ జోన్లోకి నెట్టడానికి ప్రధానమైన అంశం, ప్రధానమైన కారణం కృష్ణ అలాగే గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి తరలించడమేనా అనే ఒక అనుమానాన్ని కూడా విజయానంద్ గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీలకమైన అంశాలు చర్చకు రాకుండా ఉండేందుకే అనేక రకమైన అనవసరమైన వివాదాల చుట్టూ రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే రవికుమార్ గారు, ఇక్కడ కాళేశ్వరంపై ఏడాదిన్నరగా దాన్ని మరమ్మతు చేయకుండా పక్కన పెట్టడం ఒక అంశం అయితే, చివరికి గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోవడం, జాతీయ హోదా ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక భారాన్ని భరించి కాళేశ్వరం నిర్మిస్తున్న క్రమంలో తీసుకొచ్చిన అప్పు ఏదైతుందో దానికి కనీసం కిస్తీలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టట్లేదనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన పరిస్థితి. దాదాపు 1394 కోట్ల బకాయిలు చెల్లించని పరిస్థితి. తెలంగాణను డిఫాల్టర్గా చూపించే అవకాశం ఉంది. ఆ పెను ప్రమాదం కూడా పొంచి ఉందనే అంశం కూడా కనిపిస్తుంది. ఇది తెలంగాణ ప్రతిష్టను ఏ విధంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, నష్టం చేసే అవకాశం ఉంది? ముందుగా సీతారామరాజు గారు ముందు ఒక్కటే మాట, ఫస్ట్ వీళ్ళ ప్రయత్నం వల్ల కూడా ఏంటంటే తెలంగాణ ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా చూపించాలని కాదు. కేసీఆర్ గారిది తాపత్రయం తెలంగాణ కొట్లాడి తండ్రాడి తెచ్చుకున్నాం కాబట్టి ఒక సక్సెస్ఫుల్ స్టేట్గా నిలబెట్టాలా ప్రపంచం ముందు. భారతదేశంలో అడ్డుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అరే తెలంగాణ అనేది ఒక గొప్పగా మనం వ్యతిరేకించినటువంటి వాడు కూడా వాళ్ళని కీర్తించేటట్టుగా ఉండాలన్న ప్రయత్నం 9.5 కేసీఆర్ గారు చేస్తారు. వీళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల ఏంటంటే తెలంగాణ ఫెయిల్యూర్ స్టేట్గా చేయాలి. ఎందుకంటే మా మెడలు వంచి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని రాజకీయంగా తొక్కుతామని, భూస్థాపితం చేస్తామని చెప్పేసి భయపెట్టించి తెచ్చుకున్నారు. కాబట్టి తెలంగాణ ఎప్పటికీ పొరపాటున తెచ్చుకున్నాం రాబాయ్ అని చెప్పేసి ఒక ఫెయిల్యూర్ స్టేట్ లాగా ప్రజలు భావించేటట్టు చేయాలన్నది వీళ్ళ ప్రయత్నం. అది దానికి అనుగుణంగానే ఇంకా కాళేశ్వరం మీద ఏం జరిగినా, మేడిగడ్డ మీద కుట్ర జరిగినా, జూరాల మీద కుట్ర జరిగినా, శ్రీశైలము వదిలేసిన, సుంకిశాల గేట్లు వదిలేసిన, ఏదైనా ఇందులో పార్ట్ ఆఫ్ ఆల్ దిస్. మీకు ఈ కార్ రేస్ కావచ్చు, ఏదైనా కూడా ఈ సెంటర్ అయ్యేది ఏంటంటే తెలంగాణని ఒక ఫెయిల్యూర్ స్టేట్గా నిలబెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నం. ఎందుకంటే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వాస్తవంగా ఇదేదో పెద్ద గొప్ప మిగులు రాష్ట్రం అని చెప్తున్నారు వీళ్ళు. 2014 అధికారంలో రాష్ట్రం ఏర్పడిన రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు తెలంగాణ 75,000 కోట్ల అప్పుల్లో ఉంది. అప్పులతో ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఊరికే ఇవ్వలే. ఆదాయం ఎంత అంటే 40,000 కోట్లు. చాలామందికి తెలియదు ఇది. కానీ కేసీఆర్ గారు ఎందుకు చెప్పిందంటే మిగులు రాష్ట్రం అని, నా రాష్ట్రమే దివాళీ తీసింది, ఇప్పుడు వీళ్ళు మాట్లాడినా నా రాష్ట్రమే దివాళీ తీసింది, నా పరిస్థితి బాగలేదంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి వాడు కానీ, పెట్టడానికి వచ్చేటటువంటి వాడు కానీ, ఇంకో రకంగా మన ఆర్థికంగా సహకరించడానికి కానీ, తెలంగాణకు అన్ని విధాలుగా సహకరించడానికి ముందు వచ్చేటటువంటి వాళ్ళు వెనక్కి పట్టుపడతారు, వెనక్కి పోతారు అన్నటువంటి ఉద్దేశంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసం
ఒక సానుకూల వాతావరణం క్రియేట్ చేయడం కోసం తెలంగాణ అనేది అద్భుతంగా మాది మిగులు రాష్ట్రం అన్నీ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి ఒక టు క్రియేట్ ఏ హోప్ అమాంగ్ ఆల్ సొసైటీ, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం ఆ మాడిన వాడి అంతటితో వదిలిపెట్టలే ఆ మాటను ప్రయోగించి దానికి అనుగుణంగానే తాను వ్యూహాత్మకంగా ప్రతి అడుగు కూడా వేసింది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు 80,000 కోట్లతో రూపకల్పన చేస్తే నయా పైసా లేదు. రాష్ట్ర పరిస్థితి అందుకు అనుమతించే పరిస్థితి లేదు. ఇలా మాట్లాడుతున్నట్టు ఇవాళ ఆ రోజు పరిస్థితి జీతాలు ఇవ్వటానికి ఇంకోటి ఇవ్వటానికి ఏ విధంగా లేదు. ఆ పరిస్థితుల్లో హోప్ క్రియేట్ చేసి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకప్ చేయడం కోసము కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఎక్కడి నుంచో బయట కాదు, ప్రభుత్వ రంగ సంస్థలే మోస్ట్ ప్రెస్టీజియస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఒకటి పవర్ కార్పొరేషన్, 2 రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాటి నుంచి ఒకదాని నుంచి 37,000 కోట్లు తీసుకున్నాడు, ఒకదాని నుంచి 30,000 కోట్లు తీసుకున్నాడు. తీసుకొని దాన్ని పూర్తిగా సంపూర్ణంగా కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే దాన్ని REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అద్భుతంగా ఆశ్చర్యపోయింది. మా దగ్గర ఇప్పటివరకు ఈ దేశంలో మా సంస్థ నుంచి రుణాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్న రుణాన్ని వినియోగించినటువంటిది రకరకాల పద్ధతుల్లో వాడుకుంటారు. దాని డ్యూరేషన్ కానీ దాన్ని పక్కదారి పట్టిస్తారు. కానీ ఇక్కడ 100% తీసుకున్న ప్రతి పైసా ఏ పర్పస్ కోసం తీసుకున్నారో అక్కడే వినియోగించినారు. 2 వినియోగించి కూడా ఏ ప్రాజెక్ట్ అయితే టేకప్ చేశారో దాన్ని కూడా ఇంత సత్వరంగా చాలా షార్ట్ పీరియడ్లో డ్యూరేషన్ ప్రిస్క్రైబ్డ్ అనుకున్నటువంటి దాంట్లోనే పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసిన తర్వాత కూడా దాని మేనేజ్మెంట్ దాన్ని ఏ పర్పస్ కోసం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిందో ఆ లక్ష్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి, ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి దాని అది ఒక రకరకాల పారామీటర్స్ తోటి ఫండ్ యూటిలైజేషను, తర్వాత వాటర్ ప్రాజెక్టు టార్గెట్స్ ఫుల్ఫిల్మెంటు, తర్వాత ఆఫ్టర్ ది మేనేజ్మెంటు దాని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మిగతా అన్నిటి మీద రిజల్ట్స్ మీద అదొక వేరియస్ పారామీటర్స్ తీసుకుని దానికి ఒక గ్రేడింగ్ ఇస్తుంది. గ్రేడింగ్ ఇస్తే మనకు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అద్భుతంగా ఏ గ్రేడ్ వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో ఇంత భారీ ప్రాజెక్టుకు ఫండింగ్ తీసుకొని ఏ గ్రేడ్ సాధించినటువంటిది అద్భుతమని REC చెప్పింది. REC గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. మనం రీపేమెంట్ కూడా ఒక రీపేమెంటే కాదు, మనం తీసుకున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ లోన్ కూడా మనం ఎప్పటికప్పుడు కడుతున్నట్టు ఉండదు. అన్ని పారామీటర్లో అద్భుతంగా ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇవాళ ఏం జరిగింది ఈ 19 నెలల కాలంలో 3 నెలల నుంచి ఇప్పటికే అదే కార్పొరేషన్స్ వార్నింగ్ ఇచ్చినాయి. ఈ నెల జూన్ 28, 29వ తేదీలోగా మీరు మా కట్టాల్సినటువంటి బకాయిలు 1,300 కోట్లేమో కట్టాలట. ఆ బకాయిలు 2 సంస్థలకు ఒకదానికి కొంత 1,300 కోట్ల చిల్లర కట్టాలి EMIsగా. కట్టకపోతే మిమ్మల్ని ఈ జూన్ 28, 29 ఇవాళ 27 ఇంకా రేపెల్లుండి ఇంకా 2 రోజులే ఉంది. చెల్లించకపోతే ఫస్ట్ అనుకుందాం ఇంకా 2-3 రోజులు చెల్లించకపోతే NPA కింద ప్రకటిస్తాం కాళేశ్వరము ఈ కార్పొరేషన్ అని చెప్పి అంటే NPA అంటే నిరర్ధక ఆస్తి కింద నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ప్రకటిస్తామని చెప్పి అంటే ఎంత దుర్మార్గం అంటే మరి ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే మరి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు ఆదాయం రూపంలో ఆదాయంగా వచ్చింది. ఈ 19 నెలల కాలంలో దాదాపు 2.5-3 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకి వచ్చింది. దానికి తోడు వీళ్ళు 1,80,000 దాదాపు 2 లక్షల కోట్ల అయింటుంది. ఇప్పటికీ అధికారికంగానే 2 నెలల క్రితం ప్రభుత్వం 1,80,000 కోట్లు తీసుకున్నామని చెప్పేసి ప్రకటించింది. 1,80,000 కోట్లు 2 లక్షల కోట్ల అప్పులు తీసుకున్న 2 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? అప్పులు తెచ్చిన 2 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు ప్రజల నుంచి పన్నుల రూపంలోనూ రెవెన్యూ రూపంలో వచ్చినటువంటి దాదాపు 3 లక్షల కోట్లు అంటే 5 లక్షల కోట్లు ఈ 19 నెలల కాలంలో ఏం చేసిరో పైసా ఒక లెక్క లేదు. మీరు ఓ పక్కన ఇవన్నీ మాట్లాడుతాం అంటే దాన్ని బట్టి ఏంటంటే వీళ్లకు ప్రభుత్వాన్ని అసలు తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన కదా ఫెయిల్యూర్ స్టేట్గా REC చెప్పింది అదే కేంద్ర ప్రభుత్వ పవర్ కార్పొరేషన్ REC చెప్పింది. వీళ్ళు రాష్ట్రాన్ని ఒక నిరర్ధక రాష్ట్రంగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఒక నిరర్ధకం నాన్ పర్ఫార్మింగ్ స్టేట్ కింద మార్చేసి వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. ఎందుకు అంటే మొన్న ఇక్కడ ఉదాహరణ ఒక శాంపిల్
అదే ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తెలంగాణ రాష్ట్రాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం కేటీఆర్ గారు ఈ కార్ రేస్ పేరు మీద ఒక 40 కోట్లు ఖర్చు పెట్టి దానికి మొత్తం అద్భుతంగా దాన్ని చేస్తేనేమో ఇంత యాగి చేస్తున్నారు ఏసీబీ అని ఇదని ఇది. ఇవాళ సింపుల్గా ఎవడు మీకు అనుమతి ఇచ్చిందని దేనికోసం భారత్ సమ్మిట్ పేరు మీద 20-30 కోట్ల రూపాయల్ని తెలంగాణ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి ఇచ్చిండ్రు. ఇలా సమాజానికి సమాధానం చెప్పాలి. ఏ అనుమతి ఉంది? కేవలం కాంగ్రెస్ పార్టీ సమావేశం అది. ఏదో ప్రతి భారత్ సమ్మిట్ అని ఏదో గొప్పగా చెప్పాను. ఎవరు అటెండ్ అయింది? ఎవరు? రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 30 కోట్ల రూపాయలని 29 చేంజ్ ఉంది తెలంగాణ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టింది. తెలంగాణ ట్రేడింగ్ కార్పొరేషన్కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి ఏం సంబంధం అర్థం కాలేదు. అది అధికారికంగా. ఇంకా మిగతా వేరు గవర్నమెంట్ తరఫు నుంచి అక్కడి నుంచి దాదాపు 200 కోట్లు దాన్ని ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసింది. అంటే హైదరాబాద్ని తెలంగాణని ప్రపంచం ముందు గొప్పగా చెప్పడానికి ట్రెండింగ్ ఈ కార్ రేస్ని కండక్ట్ చేస్తేనేమో మీకు తప్పుగా అనిపించింది. కానీ అదే 200 కోట్లు పెట్టి కాంగ్రెస్ మీటింగ్ పెడితే మాత్రం వీళ్ళకు గొప్పగా అనిపిస్తుంది. ఇవాళ సమాజము బుద్ధిజీవులు ప్రతి విషయం కూడా ఆలోచించకపోతే తప్పనిసరిగా తెలంగాణ సమాజం ఏంటంటే ఎక్కడికో తీసుకుపోతున్నారు వీళ్ళు. తెలంగాణని ఒక నిరర్ధక రాష్ట్రంగా మార్చేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర తీసుకుపోతున్నారు. దాన్ని అడ్డుకోవాల్సిందే. రైట్. విజయానంద్ గారు, ఇక్కడ మనం చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టుగా పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్టుగా తెలంగాణకు కనుక కాళేశ్వరం కూడా జాతీయ హోదా ఇస్తే వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద భారం పడే పరిస్థితే ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సొంత నిధులను కొన్ని సమకూర్చుకొని దానికి తోడుగా నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుంచి కూడా సేకరించి ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చేపట్టి వాటి ఫలితాలను కూడా 3.5-4 ఏళ్ల కాలంలోనే ప్రజలకు దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ తీర్చిదిద్దిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కిస్తీలు కూడా కట్టకపోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దాదాపు 1400 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయంటే ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నువ్వు తెలియజేస్తుందా? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న ఈ తరుణంలో ఈ పరిణామం తెలంగాణకు ఎట్లా పెను ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేయాలి? తెలంగాణను రాకుండా అడ్డుకున్న శక్తులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ మీద కుట్రలు చేస్తాయి అనేది సహజంగా ఎవరికైనా అర్థం కావాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అదొక విఫల ప్రయోగము, ఇది సక్సెస్ఫుల్ స్టేట్ అవ్వదు, ఇది ఎట్లయినా ఫెయిల్ అవుతుంది అని చెప్పి చూపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. తొలిదశలోనే ఆ ప్రభుత్వాన్ని 6 నెలలను కూలగొట్టేటువంటి ప్రయత్నం ఎట్లా జరిగిందో కూడా మనం చూసినాం. ఇవాళ ఆ ప్రయత్నాన్ని తెలుసుకొని అడ్డుకుంటే అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు కాబట్టి అది తప్పు, అంటే చేసిన నేరం తప్పు కాదు కానీ తెలుసుకున్న పద్ధతి తప్పు అని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏ మీడియా సంస్థ కూడా ఇట్లా విశ్లేషించి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేదు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక దుర్మార్గం జరుగుతుంది. ఏమనంటే కొంతమంది ఇప్పుడు ఈ ఏదైతే ప్రాజెక్ట్ అప్పు కట్టకుండా ఎన్పిఏ అవుతుందని ఏదైతే వస్తుందో దీన్ని కూడా పొలిటికల్ కోసమే కడతలేరు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు వస్తుంది ఇది. ఎందుకంటే తెలంగాణ అప్పుల పాలైందని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కావాలని వేదికల మీద బహిరంగ సభలలో చెప్తున్నారంటే తెలంగాణ అనేది ఫెయిల్ అయింది రాష్ట్రం ఏర్పడడం వల్ల అనేది ఆయన సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడు అనేది స్పష్టం. ఆ విషయము ఇంకా ప్రజలలోకి ఎట్లా పోయిందో పోలేదో అని అంటే, ఇవో కాళేశ్వరం కడితే అప్పైంది, అప్పులు కట్టలేకపోతున్నాం, బాగా అప్పులు చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పాలంటే అప్పులు కట్టడానికి అవకాశం ఉన్నా అవి కట్టకుండా ఆపి రాష్ట్రాన్ని బదనాం చేసి ఇగో ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పడం ద్వారా గత రాజకీయ పార్టీని, గత పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీని బ్లేమ్ చేసేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఒకటి ఏం జరుగుతుందంటే ఈ మధ్యలో మీరు ఏ టీవీ ఛానళ్లలో ఏ రాజకీయ నాయకులు కొంతమంది వేరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నా ఏమంటున్నారంటే ప్రతిసారి కూడా ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఏమనంటే మనం తెలంగాణ తెచ్చుకున్నది కిందికైనా, మనం తెలంగాణ తెచ్చుకొని ఏం లాభమైంది, మనం తెలంగాణ తెచ్చుకొని ఒక కుటుంబం కోసం తెచ్చుకున్నామా అని
అంటే తెలంగాణ ప్రజలకు రాలేదనే ఒక అభిప్రాయాన్ని నిరంతరం కూడా ఒక ప్రజలలో ఒక మైండ్ సెట్ ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే. వాళ్ళు ఆనాడు తెలంగాణ కోసము తీవ్రంగా కృషి చేసిన వాళ్ళు కాదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని స్థిరంగా ఉంచాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కాదు. మీరు అంటున్నట్టుగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇయ్యాలని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు బీజేపీ కాంగ్రెస్లు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు, బీజేపీ అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఆ హోదా తేవడం కోసమో లేకపోతే కొన్ని నిధులు అక్కడి నుంచి ఇచ్చి నిజంగా ఇవాళ తెలంగాణ అప్పుల పాలు కావద్దని ప్రయత్నం చేసి, లేదా ప్రాజెక్టులు కూడా నిర్మాణం కావాలని కోరుకునే చిత్తశుద్ధి ఆ పార్టీలకు ఉంటే, కేంద్రం నుంచి మాకు నిధులు ఇవ్వమని ఆనాడు ఎందుకు వాళ్ళు పోరాటాలు చేయలేదు? చేసిన చరిత్ర ఏమైనా ఉన్నదా మీరు చూడండి. లేదు. అప్పుడు చేయకపోగా ఇప్పుడు సొంత డబ్బులతో ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ తెచ్చుకునే నీళ్ళ కోసం కాబట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పు చేసిందని ప్రయత్నం చేస్తున్నారు. పోనీ అప్పు చేసి ప్రజలకు తీసుకొచ్చి నీళ్లు తీసుకొస్తే ఆ అప్పు నేను కట్టలేకపోతున్నా, మనము ఈ వయబుల్ స్టేట్ కాదని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అధికారికంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అంతా మళ్ళా మొత్తంగా మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్తుందంటే, తెలంగాణ రాష్ట్రము తెచ్చుకోకపోనుండి అనే మాట ప్రజల్లోకి తీసుకుపోవాలి అనేది ప్రధానమైనటువంటి ప్రయత్నం. ఎవరైతే తెలంగాణ వస్తే ఏం లాభము, మీకు కరెంట్ రావు నీళ్లు రావని చెప్పినటువంటి పాత ప్రచారాన్ని నిజం చేయాలని నిరంతర తాపత్రయంలోంచి వస్తున్నటువంటి అనేక రకాల వ్యవహారాలు ఇవి. ఇంకా దీనికి వేరే ఏముండదు. ఎందుకు దీనికి తెలంగాణ వాళ్ళవి కూడా ఎందుకు చేస్తున్నారు ఇట్లా అనేది కూడా మనం ప్రశ్న వేయాలి. తెలంగాణ వాళ్ళు అందరూ ఆనాడు ఉద్యమంలో ఎందుకు కలిసి రాలేదు? సమైక్యవాదం ఉండాలని చెప్పి కొంతమంది తెలుగుదేశం వెంబడి ఎందుకున్నారు ఆనాడు? అంటే తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది ఆనాడు కూడా ప్రాంతేతరుల పక్షాన ఉన్నారు. ఆనాడు ఉన్నారంటే ఇవాళ ఉండరని ఎందుకు అనుకుంటాము? ఇవాళ ఇంకా బలంగా మన ప్రాంతేతరులు, తెలంగాణ ఏతరులైనటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడద్దని బాగా బలంగా కోరుకున్నటువంటి, ఏర్పడ్డ తెలంగాణ అస్థిరంగా ఉండాలని కోరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్నది. ఆ తెలుగుదేశం పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని నడుపుతున్నది. వీళ్ళ బలంతోటే నడుస్తున్నది అది. కాబట్టి బీజేపీ తెలుగుదేశంలు రెండు కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధినో లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి వాటినో వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఆకాంక్షించరు అనేది సహజంగా తెలంగాణ ప్రజానీకానికి అర్థం కావాల్సినటువంటి అంశము. పల్లా రవికుమార్ గారు పదే పదే ఒక మాట అంటున్నారు, ప్రజా సంఘాలు మేధావులు అనే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే, అనేక మంది ఆనాడు కూడా ఉద్యమకారుల రూపంలో చాలా మంది ఒకవైపు ఉద్యమం ఒకలాగా కొనసాగుతుంటే దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాలను నడిపి ఆనాడు ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నాలు ఉద్యమకారుల రూపంలో చేసిన దాన్ని మనం మర్చిపోవద్దు రవికుమార్ గారు. ఇట్లా తెలంగాణ మీద చాలా తీవ్రమైనటువంటి కుట్రలు జరిగినాయి. అయితే ఆ చరిత్రను మనం మర్చిపోయి ఇప్పుడున్న తెలంగాణను, ఇప్పుడున్న రాజకీయాలను ఇప్పుడున్నట్టుగానే చూసేటువంటి పని ఒకటి జరుగుతుంది. అట్లా మనం పరిశీలిస్తే మాత్రము ఇవి అర్థం కావు. ఇవి రాజకీయాలుగా లేదా రాజకీయ పార్టీల లోపాలుగా అర్థమైతాయి. మనం ఎట్లా చూడాలంటే, తెలంగాణకు జరుగుతున్న విద్రోహంగా చూసినప్పుడు మాత్రమే ఓహో దీని వెనకాల ఈ కార్యక్రమం ఉందా, ఇది తెలంగాణ ప్రజలకు వాళ్ళ వనరులు దక్కకుండా చేసేటువంటి కుట్రనా, తెలంగాణ ప్రజల స్వయం పరిపాలనను దెబ్బతీసే కుట్రనా అని అట్లయితే అర్థమైతుంది. కాబట్టి ఇవాళ ఎవరెవరు ఏ ఏ పాత్రలలో ప్రవర్తిస్తున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కక్షలు కోణాలు ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరు, వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు అనేదే ఇవాళ ప్రధాన కారణం అవుతుంది. అందుకనే తెలంగాణకు కట్టవలసినటువంటి బాకీలు కట్టకుండా, అప్పులు కట్టకుండా, మాకు అప్పులు వస్తలేవు, అసలు బాగా దివాలా తీసింది అనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం మొదటి నుంచి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వము చివరికి వచ్చే నాటికల్లా మొత్తము ఈ రాష్ట్రము అక్కర్రాదనేటువంటి ప్రచారం ఏదైతే మన తెలంగాణేతరులకు కావాలనో దాన్ని పూర్తిగా తయారు చేసి వాళ్ళ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా వీళ్ళ వ్యవహార శైలి వల్ల కనబడుతుంది. దీన్ని కేవలం ఒక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల రాజకీయంగా చూడొద్దు. తెలంగాణ ప్రజలు మళ్ళా వీళ్ళే అంటారు ప్రాణ బలిదానాలు అయినాయి, అనేక త్యాగాలు జరిగినాయి అంటారు. మరి ఆ ప్రాణాలు బలిదానాలు జరిగిన తెలంగాణకు ఇట్లాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రము అంటే ఒక బీఆర్ఎస్ ను బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అసలైనటువంటి కుట్రలను ఎన్నడూ కూడా మాట్లాడతలేరు. ఈ విషయాన్ని మనం చాలా తీవ్రంగా
పరిగణించాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజానీకానికి ఉంటుంది. ఎస్, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని నిజంగానే శరవేగంగా అభివృద్ధి చేసుకునేందుకు, సాగునీటి తాగునీటి కష్టాలను తీర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్ల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన సందర్భాన్ని మనం చూసాం. కేవలం ప్రాజెక్టుల నిర్మాణమే కాదు, ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే క్రమంగా ప్రస్తుతం ఆ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కిస్తీలు కూడా కట్టకపోని పరిస్థితి అవుతుందో ఇదంతా కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందనడానికి ఒక బలమైన సంకేతంగా కనిపిస్తోందని విజయానంద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ ఆర్థిక పరపతి కూడా క్రమంగా జాతీయ స్థాయిలో కూడా దెబ్బతినడం తెలంగాణ ప్రతిష్టకు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా అత్యంత ప్రమాదకరమనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. పల్లెరవి గారు, గతంలో మనం చూసాం కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైన పరిస్థితి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసిన సందర్భం. ఇప్పుడు తాజాగా కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూముల తాకట్టులో ఘోరం జరిగింది, చాలా దారుణమైన మోసం జరిగిందనే అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న ప్రభుత్వంపై సెబీ చైర్మన్కు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫిర్యాదు చేశారు. లేఖ రాసిన సందర్భం అనేక కీలకమైన అంశాలు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. పూర్తిగా తాకట్టు పెట్టిన వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారంలో పూర్తిగా నిబంధనలన్నింటినీ కూడా తూట్లు పొడిచారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. సీతారాం రాజు గారు, కాంగ్రెస్ గవర్నమెంటు నిజంగా కూడా అంత ప్రతిదీ మోసం వంచననే. కచ్చగచ్చిబౌలికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కళ్ళ ముందు కనిపిస్తుంది 400 ఎకరాలకు సంబంధించి సెబీ లాంటి ఇండియాలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సెబీ అనేది అల్టిమేట్ ఇన్స్టిట్యూషన్. సెబీ లాంటి సంస్థ కళ్ళకు గంతలు కట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చి అటవీ భూమి, అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి ఎంపవర్ కమిటీ డిసైడ్ చేసింది. అటవీ భూమి 400 ఎకరాలని ఒకటి ఎంపవర్ కమిటీ చేయటం. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, మీరు అడవిని విధ్వంసం చేసిండ్రు, ఆ అడవిని కనుక పునర్నిర్మించకపోతే మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతామని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరిని? చీఫ్ సెక్రటరీని, రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ప్లస్ ఫారెస్టు సంబంధించినటువంటి అధికారులని. అంత సీరియస్గా సీరియస్గా తీసుకున్న సుప్రీంకోర్టు దాన్ని. అటువంటి భూములను కూడా అసలు కథ లోపలికి పోతుందంటే, ఇంత కథకు కారణం ఏంటంటే సెబీని మోసం చేసి 10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు అటవీ భూములను సంపద పెట్టి. దేనికోసం? TGIICC తెచ్చారు. అసలు TGIICCకి ఉన్నటువంటి వార్షిక ఆదాయం దాని నివేదిక ప్రకారమే దాని కెపాసిటీ ఎంత? 170 కోట్ల సంవత్సరం వార్షిక దాని ఆదాయం దాని నివేదిక ప్రకారంగా. ఒక సంస్థకు ఆదాయమే, దాని సంవత్సర ఆదాయమే, వ్యవహారమే 170 కోట్లు ఉందంటే అని ఆ సంస్థే అధికారికంగా ప్రకటించుకున్న తర్వాత ఆ సంస్థకి ఇంకొక దగ్గర నుంచి 10,000 కోట్ల అప్పు ఎట్లా తెస్తారు? ఇప్పుడు మీరైనా ఎవరైనా వ్యక్తులమైనా సంస్థ అయినా కూడా దానికి లోను మిగతా వ్యవహారాలు తీసుకునే దగ్గర, ఎక్కడ తీసుకునే దగ్గర కూడా ఏముంటుంది, నీకున్న స్తోమత ఎంత, ఇచ్చినటువంటి అప్పును ఏ మేరకు సంబంధించి పేమెంట్ కేపబిలిటీస్ అటువంటిది నీకున్నట్టు ఆర్థిక స్థితిగతులు ఒకళ్ళు ఇదని చూస్తాం. ఆ సంస్థే అధికారికంగా TGIICCని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దాని 170 కోట్లు వార్షిక ఆదాయం అని చెప్పేసి ప్రకటించుకున్నది అధికారికంగా. 10,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ 10,000 కోట్ల అప్పు తేవటానికి 170 కోట్లు లంచం ఇచ్చిండ్రు. బ్రోకరేజ్ ఛార్జ్ అంటే లంచమే కదా, 10,000 కోట్లు తేవటం కోసం. అంటే ఇదంతా కూడా ఏంటిది? ఇది ఆర్థిక నేరం కాదు. ఇంతకంటే ఆర్థిక నేరం ఏమున్నది? ఇంతకంటే వైట్ కాలర్ క్రైమ్ ఏమున్నది? వైట్ కాలర్ క్రైమ్ కూడా మించి సంస్థాగతమైనటువంటి కాన్స్పిరసీ, సంస్థాగతమైనటువంటి క్రైమ్ ప్రభుత్వం చేసే, ఒక వ్యక్తులు చేసేది వైట్ కాలర్ నేరం అంటాం. కానీ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఇంత క్రైమ్ చేయటం అనేది సెబీ రెగ్యులేషన్స్, రకరకాల చట్టాలు ఉన్నాయి. సెబీ రెగ్యులేషన్ 2001 యాక్ట్ ఉంది, సెబీ రెగ్యులేషన్ 2003 యాక్ట్ ఉంది, 2050 ఉన్నది. రకరకాల సందర్భాల్లో ఇటువంటి వాటి ఉన్నాయి. ఏ చట్టాన్ని కూడా ప్రతి చట్టాన్ని ఉల్లంఘించి మోసం చేసి సెబీని మోసం చేసింది. లిటరల్గా మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి, TGI చేసి మోసం చేసి 10,000 కోట్లు తెచ్చింది. అది ఎంత క్రైమ్ అంటే అంత క్రైమ్. అంటే వాస్తవంగా CBI కూడా మా పరిస్థితి ఇది అని చెప్పేసి అధికారికంగా ఇవ్వాలి. ఇచ్చింది కూడా అంత తప్పుడు నివేదికలు ఇచ్చి, బోగస్ ఇచ్చి, ఫ్రాడ్
ఫ్రాడ్ చేసి ఒక 10,000 కోట్లు తెచ్చిండ్రు. ఓకే 10,000 కోట్లలో ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఏది లేదు. అంటే ఎంత అంటే ఇవాళ హరీష్ రావు గారు సేమ్ అది. ఒకవేళ నిజంగా కూడా హరీష్ రావు గారు సెబీ చైర్మన్కి రాసినటువంటి అంశాలు లేవనెత్తినటువంటి ప్రతి ఏది ఎక్కడ ఏ చట్టంలోని ఏ నిబంధన ప్రకారంగా ఇది ఉల్లంఘించి ఏం జరిగింది ప్రతి పాయింట్ టు పాయింట్ జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీ ప్రభుత్వం చాలా పెద్దగా చెప్తుంది కదా మేము అని, నిజాయితీ ఉంటే తక్షణమే దీని మీద చాలా సీరియస్గా ఈడీ ఎక్కడ పోయింది అంటే తెలంగాణలో అంటే ఈడీ ఏసీబీ ఇవన్నీ మాట్లాడుతున్నాయి కదా, దీంట్లో ఏసీబీ ఉన్నది. అంటే 10,000 కోట్ల అప్పు తేవటానికి 170 కోట్ల లంచం ఇచ్చిందంటే ఇక్కడ ఏసీబీ ఉన్నట్టే కదా. ఏసీబీ జ్యూరిస్డిక్షన్ ఉంది, ఏసీబీ విచారణ చేయండి, ఇది చేయాలి. ఓకే ఎందుకంటే లంచం ఇవ్వడము నేరము, తీసుకోవటం నేరం. ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ అవి ఇచ్చేసింది. 170 కోట్లు 10,000 కోట్ల అప్పు తేవటానికి 170 కోట్ల లంచం ఇచ్చింది. దాని క్రైమ్, దాన్ని విచారించాలి. ఆర్థికంగా సెబీ చట్టాలని మొత్తం చట్టాలను సెబీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రతి సెక్షన్ని ఉల్లంఘించి దాన్ని తెచ్చినటువంటి డబ్బుల్ని కూడా వినియోగించింది. అవన్నీ కూడా ఆర్థిక నేరం కింద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, టీజీఐసీసీ అధికారులు మొత్తం మీద కేంద్ర ప్రభుత్వము, ఈడీ, సిబిఐ మొత్తం వ్యవస్థలు కూడా విచారించి తేల్చాలి. రైట్, చాలా కీలకమైన అంశం ఇది. కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హెచ్ఈ భూములకు సంబంధించిన వ్యవహారంపై ఏ విధంగా ప్రతిస్పందించిందో మనం చూసాం. పర్యావరణ ప్రేమికులంతా కూడా అప్పుడు స్పందించిన పరిస్థితి. దీనికి తోడుగా గచ్చిబౌలికి సంబంధించిన భూములను తాకట్టు పట్టే వ్యవహారంలో పూర్తిగా నిబంధనలకు పాతరేసిన రాష్ట్ర ప్రభుత్వంపై విచారణ జరపాలని చెప్పేసి, నిబంధనలను తుంగలో తొక్కిన అంశంపై పూర్తిగా విచారణ జరపాలని చెప్పేసి సెబీకి మాజీ మంత్రి హరీష్ రావు గారు లేఖ రాసిన పరిస్థితి, ఫిర్యాదు చేసిన సందర్భం. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై తప్పకుండా వెంటనే దర్యాప్తును ఆదేశించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూములను తాకట్టు పట్టే వ్యవహారంలో పూర్తిగా నిబంధనలకు పాతరేశారు, ఘోరంగా మోసం చేశారనే అంశాన్ని ప్రస్తావిస్తూ సెబీకి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫిర్యాదు చేసిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున వివాదానికి తెరతీసిన పరిస్థితి. విద్యార్థులు, మేధావులు, ప్రొఫెసర్లు కూడా దీనిపై స్పందించారు. కేవలం ఇది అడవుల విధ్వంసమే కాదు, పూర్తిగా ఆర్థిక నేరం కూడా జరిగిందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీనిలో మొదటి నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఏదో చేస్తుందనేటువంటి విషయాన్ని ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అయితే ఈ తెలంగాణ సమాజంలో రాజకీయాలలో ఇంకొక పెద్ద చర్చ వస్తుంది. ఏంటంటే ఇక్కడ ఒక రాజకీయ పార్టీతో కుమ్ముక్కైంది అనేది ఒకటి చాలా పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతుంది. అది కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్లు ఒకటని, బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్లు గల ఒకటైనవి, దేశంలో అసలు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఒకటైనవి, కాంగ్రెస్ నిరంతర శత్రువు బీజేపీకి, బీజేపీ నిరంతర శత్రువు కాంగ్రెస్కు, కానీ తెలంగాణలో ఒక్కొక్క ముక్కు రాజకీయం జరుగుతుందని బీఆర్ఎస్ నిరంతరం ప్రచారం చేస్తుంది. ఇగో ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రజల ముందట స్పష్టంగా ఒక వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఒకటి అడిగితే నేను ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే కావాలనే చెప్తున్నా. ఎందుకంటే ప్రతిదీ రాజకీయమే ప్రధానంగా జరుగుతున్న సందర్భంలో మనము రాజకీయాల దుర్మార్గాలని మనం ప్రజలకు చెప్పకపోతే అంశాల వారిగానే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విశ్లేషణ ఏం జరగాలంటే అసలు ఏం జరుగుతుంది, ఈ రాజకీయ పార్టీలు ఒకరికొకరు ఎవరు కుమ్ముక్కైనరో ప్రజలకి స్పష్టత ఉన్నప్పుడు ఎవరి డైలాగ్ వెనకాల ఏమున్నది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వాళ్ళు నిజాలను అర్థం చేసుకుంటారు. అట్లా నిజాలను అర్థం చేసుకోకపోవడం వల్ల ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రమాదము, విధ్వంసం జరుగుతూనే వచ్చింది కదా. రైట్. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారే ఎందుకు దాని మీద పరిశోధన చేసి ఇక్కడ ఏం లోపం జరిగింది, ఏం సంగతి అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మీద ఇవన్నీ కనుక్కొని ఆధారాలతో సహా ఇవాళ ఉత్తరం రాసింది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. నా విషయం, హరీష్ రావు గారు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఎవరికి చేశారు? కేంద్ర ప్రభుత్వాన్ని దీని మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఇప్పుడు నిజంగానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే ఆధారాలు దొరికినట్టయితే ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చర్యలు తీసుకుంటుందా, తీసుకోదా అనే దాన్ని బట్టి ఎవరితో కుమ్ముక్కైనారు, ఏం రాజకీయం జరుగుతుంది తెలంగాణ అనేది స్పష్టమైంది. ఇప్పుడు హరీష్ రావు గారు వేగ్గా కామన్ గా ఉట్టిగానే రాజకీయ దుష్ప్రచారం కోసం
ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక బహిరంగ సభలో మాట్లాడలేదు. లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా సెక్షన్లతో సహా ఆయన లేఖ రాశారు. ఓకే. లేఖ రాసినప్పుడు ఇప్పుడు దీన్ని ఎట్లా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది, విచారణ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఎట్లా వేస్తుంది అనేది మనం ఇవాళ చూడాలి. ఖచ్చితంగా ఈ డబ్బులు ఏమైనాయి, ఆ డబ్బులు తీసుకురావడానికి వేరే మీడియేటర్ సంస్థకు ఎన్ని డబ్బులు ఇచ్చినారు, అందులో ఏమేమి ఉల్లంఘనలు చేసినారు, ఇవన్నీ కూడా స్పష్టంగా బయటకు రావాలి. వస్తాయి, కాకపోతే కొద్దిగా లేటు వెనుక ముందు వస్తాయి. ఎస్ సార్, తప్పకుండా దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే దీనిపై సెబీ విచారణ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్ చేస్తూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కావచ్చు సెబీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గచ్చిబౌలిలో అడుగడుగునా కూడా నిబంధనలకు ఉల్లంఘించారు, పాతరేశారు, పూర్తిగా అక్రమ మార్గాల్లో నిధులను సమీకరించారనే అంశం ఏదైతే ఉందో దీనిపై సమగ్రమైన విచారణ జరపాలనే డిమాండ్ కూడా చేసిన సందర్భం కనిపిస్తుంది. నిజంగానే మరి స్పందిస్తుందా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సెబీ స్పందిస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయింది. కానీ తెలంగాణ సమాజం మాత్రం గమనిస్తుంది. తప్పకుండా దీనిపైనే కాదు, జరుగుతున్న అన్ని అక్రమాలపై కూడా తప్పకుండా విచారణ జరపాలి, తప్పకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే డిమాండ్ కూడా ప్రజాక్షేత్రంలో వినిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, అలాగే విజయానంద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.